హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు మనం చేయబోయేది ఆర్మ్ వర్కౌట్. ఆర్మ్ వర్కౌట్ అది కూడా ఈ రెసిస్టెన్స్ తోని యూజ్ చేసి చేయబోతున్నాము. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక్కసారి శ్రవంతి ఎంత ఎక్సైటెడ్గా ఉందో అడుగుదామా? హాయ్ శ్రవంతి. హాయ్ స్పటిక. ఎలా ఉన్నావు? యా గుడ్, హౌ ఆర్ యూ? వెరీ వెరీ గుడ్. సో నువ్వు నీకు ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ యూజ్ చేసి చేయాలని అనిపించింది కదా? యా, ఫ్యాంటాస్టిక్. సో ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా ట్రై చేసావా? ట్రై చేయలేదు, బట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలని. ఫ్యాంటాస్టిక్. సో అంతే అండి, మనం మటుకు ఈ రెసిస్టెన్స్ తోని అప్పర్ బాడీ వర్కౌట్ చాలా బాగా చేసుకోవచ్చు. ఇంతకు ముందు మనం చేసిన రెసిస్టెన్స్ బ్యాండ్ వర్కౌట్స్ అన్ని సర్క్యులర్ గా ఉండేవి, గుర్తున్నాయా? సో ఆ సర్క్యులర్ దాంతో మనము నీ మీద అన్నిటి మీద వేసుకుని చేయడానికి అదొక వేరియేషన్. అది కాకుండా ఇవైతే ఓపెన్ రెసిస్టెన్స్ బ్యాండ్స్. సో ఇవి మల్టిపుల్ డిఫరెంట్ వేరియేషన్స్తో చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఈ వెయిట్స్, ఈ డంబుల్స్ ఇవన్నీ లేనప్పుడు కూడా ఇలాంటి బ్యాండ్స్ ఉంటే మనకి మోర్ దెన్ ఎనఫ్. బికాజ్ అవేం చేస్తాయంటే అదే మసిల్కి అంత పంపు, అంత చిన్న చిన్న మసిల్ గ్రూప్స్కి ప్రెషర్ పాయింట్స్ అది బాగా పెట్టి దాంతో ఉన్న స్ట్రెంగ్త్ అండ్ సైజ్ అండ్ కేపబిలిటీని బాగా పెంచుతుంది. ఆ మసిల్కి ఉన్న మసిల్ ఎండ్యూరెన్స్ ఇవన్నీ బాగా పెంచుతుంది అనమాట. అందుకనే దీస్ ఆర్ సో కన్వీనియంట్ అండి. మీరు ఎక్కడన్నా ట్రావెల్ చేస్తున్నారు, అక్కడ ఎలా ఉంటాయో ఏముంటాయో తెలీదు అని అనుకుంటే ఈ బ్యాండ్స్ సో లైట్ వెయిట్, ఇవన్నీ ఒక సెట్ కొనుక్కొని మీరు ఇంట్లో పెట్టుకుని మీ బ్యాగ్స్లోనో లేకపోతే మీ పాకెట్స్లోనో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడికి వెళ్ళి మీ వర్కౌట్స్ చేసుకోవచ్చు అంతే ఎఫెక్టివ్నెస్తో. సో అందుకని దీస్ ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్. మీరు కూడా ఇవన్నీ తెచ్చుకొని మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. ఇలాగా ఇంత బ్యాండ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో టవల్స్ ఉంటాయి, ఆ టవల్స్ యూజ్ చేసి కొంచెం అంతే కైండ్ ఆఫ్ దాంట్లో సాగే కెపాసిటీ లేకపోయినా ఆ లెంత్ ఉంచుకొని చేసే కెపాసిటీ ఉంటుంది. సో మీరు టవల్స్తో కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే శ్రవంతి, ఫ్యాంటాస్టిక్. దానికి వెళ్ళిపోయే ముందు మనం అప్పర్ బాడీ చేయబోతున్నాము. అప్పర్ బాడీలో మెయిన్లీ ఆర్మ్ ఫోకస్ ఉంటుంది కాబట్టి మనం జస్ట్ అప్పర్ బాడీ స్ట్రెచెస్ బాగా చేసుకుని వీల్ మూవ్ ఇన్. ఈ బ్యాండ్ వదిలేసి ఫ్యాంటాస్టిక్. సో లెట్స్ గో. ఫస్ట్ మన రిస్ట్ మూవ్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ జస్ట్ స్ట్రెచ్. నైస్. 5 4 3 2 and 1. ఫ్యాంటాస్టిక్. సేమ్ థింగ్ మన లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ తీసుకుని ఈ హ్యాండ్ తీసుకుని అండ్ మూవ్. నైస్. 5 4 3 2 and 1. ఫ్యాంటాస్టిక్. సేమ్ థింగ్ మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. బాగా స్ట్రెచ్ చేయండి. 5. మనకి యాంకిల్స్ ఎంత ఇంపార్టెంట్, హ్యాండ్స్కి రిస్ట్ అంతే ఇంపార్టెంట్. సో దాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. 3 2 and 1. నైస్. సేమ్ థింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ తీసుకుని అండ్ గో. 5 4 3 2 and 1. ఫ్యాంటాస్టిక్. నా ద సేమ్ థింగ్ మనం రిస్ట్ రొటేషన్స్కి వెళ్ళిపోదాం. ఓకే, హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ పెట్టుకుని రొటేట్ ఆన్ ద రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. 5 more. 5 4 3 2 and 1. Fantastic. Same thing on the left side. 1 2 3 4 5 6 7 8 9 10. నాకు నీ గురించి తెలియదు శ్రవంతి, కానీ నాకు మటుకు ఎప్పుడు ఈ రిస్ట్ మూవ్మెంట్స్ చేసిన, యాంకిల్ మూవ్మెంట్స్ చేసిన ఒక నెక్స్ట్ లెవెల్ స్ట్రెచ్ అనిపిస్తుంటుంది. అండ్ అవి చేయందే నాకు నిజంగా డే కూడా స్టార్ట్ అవ్వదు పొద్దున్న. ఎందుకంటే అవి చేసినప్పుడు ఒక రకమైన రిలీఫ్, టైట్నెస్ అంతా ఈజ్ అవుట్ అవుతుంటుంది. సో అందుకని మీరు కూడా బాగా చేయండి, బికాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నగా అనిపిస్తాయి బట్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అనమాట ఇది. ఆసమ్. సో మనం నెక్స్ట్ ఏంటంటే మన ట్రైసెప్ స్ట్రెచ్లోకి వెళ్ళిపోదాము. సో లెఫ్ట్ ఇలా వచ్చేసి రైట్ ఎల్బో అప్ అండ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టేసుకుని అండ్ స్ట్రెచ్. టార్చర్ చాలా స్ట్రైట్గా పెట్టుకుని. ఓకే శ్రవంతి, లెట్స్ గో. నైస్. స్ట్రెచ్ చేసుకోండి, బాగా స్ట్రెచ్ చేయండి. ఎంత స్ట్రెచ్ చేస్తే అంత మంచిది మన హోల్ సైడ్ పార్ట్కి. 5 4 3. చిన్న ఎంత స్ట్రైట్గా పెట్టుకెళ్తే అంత మంచిది. ఎస్. 2 and 1. ఇలా చేస్తే మీకు ఒక రకమైన స్ట్రెచ్ వచ్చినట్టు ఉంటుంది. మేబీ ఒక ఫ్యూ
సెంటీమీటర్స్ హైట్లో కూడా పెరగచ్చు అలాగా. సో ఆసమ్. లెఫ్ట్ హ్యాండ్ కూడా పైకి పెట్టుకుని and stretch. Fantastic. Chin up. 5, 4, super. 3, 2 and 1. Nice. Same thing ఇంకొకసారి చేద్దాం. Okay, 5, 4, 3, 2, 1. Nice stretch. Lovely. Chin up. Nice. Very good form, Shravanti. 5, 4, 3, 2 and 1. Release. Same thing mana left side. Left hand up, right hand center and go. Nice. 5, 4, 3, 2 and 1. And release. Fantastic. So mana next stretch vachesi mana back opening stretch. So mana right side elli hands up cheddam. 3, 2, 1 and go. 1. Nice. 2. Very nice. 3. Super. 4. Fantastic. 5, 6, 7, 8, 9, lovely, and 10. Fantastic. So, ee roju manam cheyaboye mana resistance workout, especially mana upper body focus and dantlo kuda mana arm workout loki dive in అయిపోద్దాము. సో ఈ బ్యాండ్ ఇలా తీసేసుకోండి మీరు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. మనకి ఈ ఇంత పొడుగు ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మూవ్ సింపుల్. ఇలానే దీన్ని మన ఫీట్ కింద పెట్టేసుకుని ఈవెన్గా, సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఈవెన్గా పెట్టుకుని ఇక్కడ నుంచి మనం ఇది ఎడ్జెస్లో పట్టుకుని ఇక్కడ నుంచి ఇలాగా పుల్ చేస్తాం. ఓకే శ్రవంతి? నైస్. సో ఫిస్ట్ ఇలాగా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కాదు అనుకున్న వాళ్ళు ఇలా ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్ బికాజ్ రెండు మన బైసెప్కి ఆర్మ్ వర్కౌట్కి బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ అమ్మాయిలు ఇది ఇంకా బాగా చేయొచ్చు, ఎందుకంటే ఆ లోపల ఉన్న చిన్న చిన్న మయోఫైబ్రల్స్ మధ్య ఫ్యాట్ చాలా బాగా బర్న్ అవుద్ది. అబ్బాయిలకు కూడా ఆ డెఫినేషన్ ఇంకా బాగా రావాలంటే ఇవన్నీ ఇంకా బాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మన ఫస్ట్ మూవ్లోకి వెళ్ళిపోదాము. 3, 2, 1 and go. 1, 2, 3, nice, 4, 5, 6, 7, nice, 8, 9 and 10. Fantastic. నీకు ప్రెషర్ బాగా పడిందా శ్రవంతి? యా, బైసెప్ మీద ఎక్కువ పడుతుంది. ఎస్, బైసెప్ మీదే పడుతుంది. ఓకే, సేమ్ థింగ్ మన రైట్ హ్యాండ్ చేసేద్దాం. రైట్. ఓకే, 3, 2, 1 and shoot. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. సో దాంతో మన 2 sides కూడా వచ్చింది. ఇలా లెగ్ ఎందుకు స్వాప్ చేస్తామంటే రైట్ సైడ్ చేసినప్పుడు రైట్ డామినెంట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ డామినెంట్ ఉంటుంది, కాబట్టి అది మనం బ్యాలెన్స్ చేయడానికి 2 sides చేస్తాం. ఫ్యాంటాస్టిక్. నా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇలానే పట్టుకుని ఇక్కడి నుంచి మనం చేయాల్సింది సేమ్ థింగ్ మన సైడ్స్ ఇలాగా. ఓకే, నైస్. 5, 4, 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. Same thing మన లెఫ్ట్ సైడ్. ఫ్యాంటాస్టిక్. ఇలా నుంచినప్పుడు ఆల్వేస్ రిమెంబర్ ఈ రైట్ లెగ్ ఏ లెగ్ అయితే బ్యాక్ సైడ్ ఉందో అది మటుకు ఇలాగా బాగా స్క్వీజ్ చేసి లాంగ్ బాడీ కింద వచ్చేయాలి సెంటర్లోకి. ఓకే, 3, 2 అండ్ హ్యాండ్ ఎప్పుడు లోపలికే ఉండాలి, ఫిస్ట్ ఇన్సైడ్, బికాజ్ బయటకు ఉంటే మనకి ఓపెనింగ్ చాలా డిఫికల్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా లోపలికే ఉంచి లెట్స్ గో. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. సో దాంతో మనకి మన జాయింట్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా వర్కౌట్ అయిపోయింది. నైస్. నా నెక్స్ట్ మూవ్ మనం చేసేది ఏంటంటే మన ట్రైసెప్ మూవ్. ట్రైసెప్ మూవ్ ఇస్ వెరీ సింపుల్. ఓవర్ హెడ్ తీసుకుందాం. ఇది ఇక్కడ ఇలా తీసుకుని ఇక్కడ నుంచి మనం పైకి స్ట్రెచ్ చేస్తాం.
Okay? ఓకే Nice. 3, 2, 1 and go. Lift. 1, 2, super. 3, 4, lovely. 5, 6, 7, 8, 9, last one, and 10. Fantastic. Same thing mana right side కూడా చేసేద్దాం. ఇది ఇక్కడ కింద పెట్టుకుని let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. So దాంతో మన ట్రైసెప్ కూడా వచ్చేసింది. ఇంకొక మూవ్ కూడా ట్రైసెప్కి చేయొచ్చు which is very simple. దీన్ని ఇలానే వెనకాల పెట్టుకుని ఇలాగా మనము బెండ్ చేసుకుని ఇక్కడి నుంచి జస్ట్ బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఓకే శ్రవంతి, ఓకే లెట్స్ గో. 3, 2, 1 and go. Back. 2, nice. 3, 4, 5, nice. 6, 7, 8, 9 and 10. Same thing mana right side. So basically ఇది ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఎల్బో దగ్గర నుంచి స్ట్రెచ్ చేసినప్పుడు మనకి అంతా ఈ పార్ట్ మీద పడుతుంది అనమాట. ఓకే లెట్స్ గో. 5, 4, 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. So దాంతో మన ట్రైసెప్కి తెలిసిందా లోడు? యా ఎగ్జాక్ట్లీ. సో వెరీ నైస్. సో దాంతో మనకి మన 4 మూవ్స్ అయిపోయినాయి. లాస్ట్ అండ్ ఫైనల్ మూవ్ ఏం చేద్దామంటే మన అప్పర్ బాడీ బ్యాక్ చేద్దాం. ఓకే సో ఇక్కడ నుంచి సింపుల్ ఇది ఇలా తీసుకుని ఇక్కడ నుంచి we just go down. 1 and 2 and 3. ఓకే ఎంత ఓపెన్ చేయగలిగితే అంత మంచిది అనమాట. ఓకే శ్రవంతి 3, 2, 1 and go. ఇది పైకి తీసుకెళ్ళి 1, nice. 2, 3, 4, చూడండి బ్యాక్. 5, chin up. 6, 7, 8, 9, 10. That's it. Fantastic. So ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో మనం చేయబోయేది మన సేమ్ రెసిస్టెన్స్ వర్కౌటే ఫర్ అప్పర్ బాడీ అండ్ మన ఆర్మ్స్ అండ్ ట్రైసెప్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో అది మన సెకండ్ రౌండ్ చేయబోతున్నాం ఫస్ట్. దాని తర్వాత ఇంకేముందో వెయిట్ చేసి చూద్దాం. ఓకే సో శ్రవంతి సెకండ్ రౌండ్ ఇందాక చేసింది సేమ్ బైసెప్ ట్రైసెప్ షోల్డర్ బ్యాక్ ఆల్ ఆఫ్ దట్. ఓకే సో ఫస్ట్ మన లెఫ్ట్ లెగ్ కింద పెట్టేసుకుని మళ్ళీ ఓపెన్ చేయగలిగిన వాళ్ళు ఓపెన్ చేయండి, లేకపోతే ఇలాగా దీన్ని హ్యామర్ పొజిషన్ అంటాము. సో హ్యామర్ పొజిషన్లో కూడా రిస్ట్ పెట్టుకుని లెట్స్ డూ ద మూవ్స్. రైట్ లెగ్ వెనక్కి పెట్టుకో. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. Same thing mana right side. Nice. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. Now bicep అయిపోయింది. నెక్స్ట్ మన షోల్డర్ బ్లేడ్లోకి వెళ్ళిపోదాం. నైస్. 3 ఇదే రైట్ లెగ్తో స్టార్ట్ చేద్దాము అండ్ మన సైడ్ రేజెస్. 5, 4, 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Nice. Same thing mana left side. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one and 10. Fantastic. So adi mana shoulder దగ్గర ఉన్న మసిల్స్ ని బాగా స్ట్రాంగ్ గా చేస్తుంది.
Awesome. Next మనం చేయబోయేది మన ట్రైసెప్ మూవ్ which is very simple. దీన్ని రోల్ చేసేసుకుని పైకి పెట్టుకుని ఇక్కడ నుంచి లెట్స్ గో 5 4 3 2 1 1 2 3 4 5 6 7 8 9 and 10. Lovely. Same thing on the left side. 5 4 3 2 1 1 2 3 4 5 6 7 8 9 and 10. Lovely. Next ఇంకొక tricep which is మన back. So ఇది ఇక్కడే పెట్టేసుకుని ఇక్కడ నుంచి just extend back. Okay? 3 2 1 and go. 1 2 3 4 tricep ని బాగా flex చేయండి. 7 8 9 and 10. Lovely. Same thing మన right side. Fantastic. 5 4 3 2 1 go. 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. So adi mana second tricep move ayindi. Last and final mana shoulder and upper back. Awesome. So ఇది చూడండి ఎంత దగ్గర పెట్టుకుంటే అంత మంచిది, ఎంత దూరం పెట్టుకుంటే మీ కంఫర్ట్ని బట్టి. ఓకే, ఎక్కువ ఈజీ ఉండకూడదు, అలా అని చెప్పి మరీ ఎక్కువ డిఫికల్ట్ కూడా చేసుకోవద్దు, బికాస్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెప్యుటేషన్. ఓకే, 3 2 1 and go. 1 2 lovely, 3 fantastic, 4 5 6 7 8 9 and 10. Fantastic. So దీంతో మన full upper body, especially arm workout with resistance అయిపోయింది. How did you enjoy it? Yeah, it's good and better. Very nice. Second round చేసేసరికి దాని ఇంపాక్ట్ ఇంకా డబుల్ తెలుస్తుంది. సో ఆన్ దట్ నోట్ మన రెసిస్టెన్స్తో వర్కౌట్ అయిపోయింది. కానీ అలా అని చెప్పి ఈరోజు మన హార్ట్ రేట్ అంత ఎక్కువ పెరగలేదు, బికాజ్ రెసిస్టెన్స్తో హార్ట్ రేట్ అనేది పెరగడం కొంచెం డిఫికల్ట్, ఎస్పెషలీ బ్యాలెన్స్తో చేస్తున్నప్పుడు. అందుకనే మనం ఒక క్విక్ 2 కార్డియో మూవ్స్ చేసేసుకుని దెన్ వీ కెన్ కాల్ ఇట్ అ డే. ఆర్ యూ రెడీ శ్రవంతి? Yeah. Fantastic. So రెసిస్టెన్స్ బ్యాండ్ వదిలేద్దాము, వీల్ జస్ట్ డూ ఫ్రీ స్టైల్ కార్డియో మూవ్స్. ఓకే, సో ఇది మన కోర్ అండ్ కార్డియో మూవ్ కంబైన్ చేసి చేద్దాం. ఓకే, సో వెరీ సింపుల్. హ్యాండ్స్ ఇలా వెనక్కి పెట్టుకుని all we have to do is right left and left combination. Okay, so adi core and speed తో చేస్తాం కాబట్టి మనకి కార్డియో మూవ్ ఎఫెక్టివ్నెస్ కూడా వచ్చేస్తుంది. Let's go. 3 2 1 and go. Right left, mali right and left. Nice. Right left and left. Nice. Right and left. Nice. 3 4 lovely. 5 nice. 6 super. 7 3 more. 8 lovely. 9 lovely. And 10. Fantastic. Heart rate పెరుగుతుందా? Yeah. Fantastic. Heart rate బాగా పెరుగుతుంది. Nice. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ సింపుల్. మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి మనం చేయబోయేది ఫ్రంట్ కిక్స్. ఓకే, బికాజ్ ఆర్మ్స్ అయిపోయినాయి, సో అందుకని మన లెగ్స్ మీద కొంచెం మన కార్డియో మూవ్స్తో చేసుకోవచ్చు. సో స్టే లో అండ్ గో సెంటర్ అండ్ సెంటర్. ఓకే Okay. ఫ్యాంటాస్టిక్. 3 2 1. ఇలానే సాఫ్ట్ ఉండాలి, మరీ స్ట్రేట్ వద్దు, ఇంకనే మరీ స్ట్రేట్ ఉంటే దాని ఎఫెక్టివ్నెస్ కొంచెం తగ్గుద్ది. సో కొంచెం బెండ్ అయ్యి కోర్ టక్ ఇన్ చేసుకుంటే మనకి కోర్ మీద కూడా లోడ్ బాగా పడుతుంది. సో ఆన్ దట్ నోట్ 3 2 1 అండ్ గో. 1 నైస్. 2 3 fantastic. 4 back straight. 5 6
Nice. 7. Super. 8. 9. 10. 5 more చేద్దాం. 11. 12. Super. 13. Very nice. 14. Last one. And 15. How did that feel, Shravanti? యా ఇంకా హార్ట్ రేట్ పెరుగుతూ ఉంది. ఎస్. సో ఇలానే మన దగ్గర ఇంకొంచెం టైం ఉండి ఎనర్జీ ఉంటే 1 more రౌండ్ కూడా చేసుకోవచ్చు. సో ఆల్వేస్ రిమెంబర్ టైమ్ అండర్ టెన్షన్. టైమ్ అండర్ టెన్షన్ అంటే ఏంటండి, ఇప్పుడు మనకి ఆ టెన్స్డ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, మసిల్స్ టెన్స్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎంత టైం వితౌట్ బ్రేక్ చేయగలుగుతున్నాం అనేది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద వర్కౌట్. సో ఆల్వేస్ రిమెంబర్ టైమ్ అండర్ టెన్షన్. సో అందుకనే మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఆ టైమ్ అండర్ టెన్షన్ని కన్సిస్టెంట్గా పెట్టుకోవడమే. అది ఎలా చేస్తాము, ప్రాక్టీస్తోనే వస్తుందండి. అది బిగినింగ్తోనే ఎవరికి రాదు ఊరికనే. సో అందుకని మనం ఎంత టైం అండర్ టెన్షన్లో పెట్టుకోగలిగితే అప్పుడు అది మన బాడీలో ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. దాంతో మన ఇమ్యూనిటీ చాలా బాగా స్ట్రాంగ్ అవుతుంటుంది అనమాట. అది కాకుండా మన ఇమ్యూనిటీకి మనం చేయాల్సిన సింపుల్ మెకానిజమ్స్ ఏంటండి, వెరీ సింపుల్. మన స్టీమింగ్, ఇంత వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒక్క రౌండ్ స్టీమింగ్ వెళ్ళి చేయండి. బికాజ్ ఆల్రెడీ లంగ్స్ బాగా ఓపెన్ అప్ అయి ఉంటాయి. మనకి ద క్లెన్లీనెస్ ఇన్ ద మన గొంతులో, మన లంగ్స్లో అదంతా వచ్చేది ఆ చిన్న ఇంప్యూరిటీస్ అవన్నీ వాష్ అవుట్ చేసేస్తాయి అనమాట. సో అందుకని మీరు మిమ్మల్ని బాగా చూసుకోండి, బాగా ఫిట్గా ఉంచుకోండి. సో శ్రవంతి, ఈరోజు ఎలా అనిపించింది నీకు మన అప్పర్ బాడీ ఆర్మ్ వర్కౌట్ విత్ రెసిస్టెన్స్ ప్లస్ దాంతో మనం యాడ్ చేసిన చివర లిటిల్ బిట్ ఆఫ్ కార్డియో? యా, అంటే నాకు రెసిస్టెంట్ బ్యాండ్తో కొత్తగా అనిపించింది అనమాట. బికాజ్ నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఓన్లీ రెసిస్టెంట్ బ్యాండ్ యూజ్ చేసి బాడీ వర్కౌట్స్ అనేది చేయలేదు. సో నార్మల్గా మనం స్ట్రెచింగ్స్ చేస్తూ ఉంటాము, అది కామన్. సో మన బాడీ వర్కౌట్స్ కూడా దీని త్రూ చేయొచ్చు అని చెప్పేసి నాకు అర్థమైంది. మనం కొత్త వేరియేషన్స్తో నువ్వు మాకందరికీ కూడా చెప్తున్నావు కాబట్టి మేము అందరం కూడా వెరీ ఇంట్రెస్టెడ్ ఉన్నాము అందులో. సో నాకైతే వెరీ గుడ్, మంచిగా అనిపించింది, బాగా అనిపించింది. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ శ్రవంతి. ఇన్ఫ్యాక్ట్ నాకు శ్రవంతి ఫేస్లో నా ఎక్సైట్మెంట్ గ్లో కూడా బాగా తెలుస్తుందండి. బికాజ్ శ్రవంతి ఎవ్రీ డే కొత్త రకాల వర్కౌట్స్ నేర్చుకుంటుంది. అండ్ ఆ నేర్చుకుంటున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంటే లోపల నుంచి ఒక రకమైన చిన్నపిల్లలతనం, ఆ రకమైన ఇన్నసెన్స్, ఇన్క్విజిటివ్నెస్, ఆ ఆతృత అనేది ఉంటుంది. సో అవి వెనక్కి వచ్చేస్తుంటే బాడీలో, ఫేస్లో ఒక రకమైన గ్లో వచ్చేస్తుంది. శ్రవంతి ఫేస్లో కూడా నాకు అలానే కనిపిస్తుంది. మీరు అందరు కూడా ఇంతే ఉత్సాహంగా, ఇంతే యంగ్ అండ్ వైబ్రెంట్గా ఉండండి. అండ్ మీరు మటుకు జాగ్రత్తగా మీ హెల్త్ని, మీ ఫిట్నెస్ని బాగా చూసుకోండి. మేము మటుకు మీకోసం ఇంకొన్ని కొత్త రకాల వేరియేషన్స్తో, కొత్త ఎక్సర్సైజెస్, రొటీన్స్తో మీ ముందుకు వచ్చేస్తాము. బట్ అంటిల్ దెన్, stay fit, stay strong, stay healthy and keep watching Get Set Fit.